హే గాయ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా సంజయ్. సో ఈరోజు మార్నింగ్ 6:30కి లేచి తొందరగా పూజ చేస్తున్నాను. ఇంకా గడపకి అంతా ముగ్గు వేసేసి సో బొబ్బట్లు, పచ్చడి అండ్ పులిహోర అని అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఎలా వెళ్తుందో. నేను ఏమేమి చేస్తానో వంటలు నాకే తెలీదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. పండగ మొదలు పెట్టడం అంటేనే గడపని అలంకరించడంతో కదా. మరి ఎందుకు అలంకరిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నా. గడప మా ఇంటి ఎంట్రీ పాయింట్ కాబట్టి కుంకుమ పసుపు పెట్టి అలంకరిస్తే నెగిటివ్ ఎనర్జీస్ రావు. అండ్ ముగ్గులు మామిడాకులతో అలంకరిస్తే మంచి పాజిటివ్ వైబ్స్ తో పాటు ప్రాస్పెరిటీని కూడా ఇన్వైట్ చేస్తాము అని చెప్తారు. అందుకే ఫస్ట్ కిందికి వచ్చేసి గడప డెకోర్ చేసి, ఇండియాలో లాగా డోర్స్ ఓపెన్ ఉంచలేం కాబట్టి మళ్ళీ మూసేసి పైనకి వచ్చేస్తా. పొద్దున్నే 6:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి పూజ స్టార్ట్ చేసా. ఇండియాలో ఉంటే ఈ పాటికి ఎంత హడావిడి ఉంటుందో. స్పెషల్లీ మా ఇంట్లో మా డాడీ హడావిడే గుర్తొస్తుంది. అది తీసుకోరా ఇది తీసుకోరా అంటూ అన్నీ అందిస్తూ ఉంటే డాడీ పూజ చేస్తుండే. అందరూ కలిసి ఇల్లు క్లీనింగ్, వంటలు, పూజలు చేసుకొని చాలా ఘనంగా ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటుండే. స్పెషల్లీ కొత్త గోజుమలతో పాయసం, మురుకులు, మామిడికాయతో తొక్కు, ఆహా అన్నీ గుర్తొస్తున్నాయి. బేసిక్గా మా ఇంట్లో 2 days సెలబ్రేట్ చేస్తాము. ఫస్ట్ డే కాళికామాతని కొత్త గోజుమల పైన కూర్చోబెట్టి పందిరేసి చేసిన వంటలన్నీ నైవేద్యంగా పెట్టి పూజ చేస్తాము. హారతి ఇచ్చాక నైవేద్యంతో పడి చేసి ఇంట్లో అన్ని గడపలకి పెట్టి ఆకులతో కుట్టిన ఇస్త్రాకుల పైన పడి ప్రసాదంగా తీసుకుంటాము. నెక్స్ట్ డే వచ్చేసి దేవుడికి కదిలిచ్చి పేరు పేరున సరీబేసి చూసి సత్యనారాయణ పూజ చేసి అలా ఉగాది పండుగని అంత ఘనంగా జరుపుకుంటాం అన్నమాట. ఇదంతా మీకెందుకు చెప్తున్నా అంటే ఇందాకే దేవుల్ని వాష్ చేస్తూ మొత్తం ఇదే ఆలోచిస్తుండే. మనసు మొత్తం ఇండియాలో ఉన్నా ఏం చేయలేం కదా. యుఎస్ లో కూడా అన్నీ దొరుకుతాయా అనుకునే వాళ్ళు, అవునండి, సీజన్ బట్టి ఇక్కడ కూడా ఇండియన్ స్టోర్స్ లో అన్ని అవైలబుల్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ పూజ అయిపోయడానికి వచ్చింది. ఇంకా నైవేద్యం చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పటి వరకు గడపకు మొత్తం కంప్లీట్ గా ముగ్గు వేసి ఇంకా పసుపు కుంకుమ ఇంకా పూలు పెట్టేసి వచ్చేసాను. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు వ్లాగ్ చేసిండే కదా ఒకటి, సత్యనారాయణ వ్రతం అని. సో అందులో నాకు అత్తయ్య నేర్పించిండే అనమాట గడపకి ఎలా ముగ్గేయాలి ఏంది అని. సో నా వ్లాగ్ నాకే హెల్ప్ అయింది. నేను యూట్యూబ్కి వెళ్ళి ఆ వ్లాగ్ చూసి మళ్ళీ ఈరోజు అది వేసిన అనమాట. సో యా, ఇలానే ఇంకా క్యాప్చర్ చేసుకుంటే తప్పేముంది. నెక్స్ట్ పూజ కూడా చూపించా కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ప్రసాదం ఒక్కటి చేసుకొని ఇంకా పెట్టేస్తే అయిపోయాయి. సో ఫస్ట్ టైం లైఫ్ లోనే నేను బొబ్బట్లు, భక్షాలు, పోలేలు అంటారు, మీరేమంటారో తెలియదు కానీ మేమైతే పోలేలు అంటాము. కర్ణాటక సైడ్ పోలేలు అని అంటాము. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇక్కడ అత్తయ్య వాళ్ళు బొబ్బట్లు, భక్షాలు రెండు వాడుతూ ఉంటారు నేమ్స్. సో స్టార్టింగ్ లో తెలియకపోతుండే, తర్వాత అర్థమైంది. యా, నాకంత మరీ స్వీట్ ఇష్టం ఉండదు కానీ సంజయ్ కోసం చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైమ్. సో ఎలా వస్తుంది ఏంది అవుట్పుట్ అస్సలు ఐడియా లేదు. అండ్ పాపం సంజయ్ పైన పడుకుండు. యాక్చువల్లీ నిన్న కంప్లీట్ క్లీనింగ్ తనే చేసిండు అనమాట. ఉగాది క్లీనింగ్ అన్నట్టు బిఫోర్ డే నిన్న గ్రహణం ఉండే కదా, సో అలా మొత్తం క్లీనింగ్ చేసుకునిండే. ఆల్మోస్ట్ తనే చేసిండు కాబట్టి రెస్ట్ తీసుకొని అని అనుకున్నా. ఇంకా ఏం లేపలేదు. తను లేచి యా స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అలా ఒక్క పని ఉంది సంజయ్కి ఈరోజు. అదే మామిడి ఆకులు డోర్కి వేస్తే బాగుంటుంది అని. లేచాక అదొకటి పని చెప్పాలి సంజయ్కి. నేనైతే ఇప్పుడు 2 కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ప్రసాదం చేస్తున్నాను. యా, స్టే ట్యూన్. యాక్చువల్లీ సంజయ్ నిన్న గ్రాసరీస్కి వెళ్ళి మామిడి ఆకులు ఇంకా మామిడి కాయ అండ్ ఇది చూడండి ఇక్కడ ఇలా స్టోర్ చేసి పెట్టారు చూడండి, వేప పువ్వు అంటారు కదా, ఇది వేసి ఇంకా నేను లైఫ్ లోనే ఫస్ట్ టైం కంప్లీట్ గా పచ్చడి అండ్ బొబ్బట్లు అన్ని చేయడం. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అమ్మో భయం వేస్తుంది, ఏం చేస్తానో ఏమో గానీ చేస్తేనే కదా తెలిసేది. ఇలాంటి టైం కూడా వస్తుందని అనుకోలేదు. ఫస్ట్ పచ్చడి చేసి తర్వాత బొబ్బట్లు చేద్దామని అనుకుంటున్నా. సో ఎలా అవుతుందో చూద్దాము. ఇగో పోలేలు అయితే ఇలా వచ్చినాయి. చిన్నగా ఆలు పరాటా వస్తుంది కాబట్టి పచ్చడి కూడా రెడీ. వంట చేసే టైంకి వీడియో క్యాప్చర్ చేయలేకపోయా. మొత్తం పోలేలు అయ్యే వరకు మమ్మీతో వీడియో కాల్లో ఉంటూ వంట చేసా అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, అందుకే మమ్మీ పోలేలు అయ్యే వరకు నన్ను గైడ్ చేస్తూ ఉండే కాల్లో. అప్పటికి ఇలా చిన్నగా ఆలు పరాటా సైజ్ లో వచ్చాయి. పప్పు కట్టుతో కట్టుచారు అండ్ ఆలు ఫ్రై ఇంకా పచ్చడి చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసాం.
वक्रतुण्डा महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. యాక్చువల్లీ వీడియో తీయడం మర్చిపోయా, అందుకే పిక్ పెట్టా. సో ఉగాదికి ఈ వంటలు చేసుకొని నైవేద్యంగా పెట్టి ఇంకా మేము కూడా ఎంజాయ్ చేసాము. హ్యాపీ ఉగాది అందరికీ. ఇంకా పచ్చడి అయిపోయింది, ఫస్ట్ టైం పచ్చడి కూడా చేసిన, చాలా టేస్టీ అయింది యాక్చువల్లీ. సో ఇప్పుడు సంజయ్ నేను తాగుతాము. హ్యాపీ ఉగాది టు యూ ఆల్. హే గాయ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇంతకు ముందు వీడియోలో నేను ఉగాది టైంకి టెంపుల్కి వెళ్తామని చెప్పా కదా. ఫర్ సమ్ పర్సనల్ రీజన్ టెంపుల్కి వెళ్ళలేకపోయాము. సో ఈరోజు రామనవమి రోజు ఇంకా పూజ చేసుకొని మంచిగా వంటలు చేసుకొని తర్వాత టెంపుల్కి వెళ్దామని అయితే డిసైడ్ అయినా. ఈరోజు శారీ కట్టుకొని, లాస్ట్ టైం శారీ కట్టుకొని చాలా బాగా చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఇంకా ఫాస్ట్గా చెయ్యాలి అలా అన్నట్టు డ్రెస్ వేసుకొని అలా చేసిండే. శారీ కట్టుకోవాలని చాలా డేస్ ఉండే, చాలా డేస్ అవుతుంది నేను కట్టుకొని. వడపప్పు ఇంకా పానకం చేసి ఇంకా పులిహోర చేస్తాను. అండ్ ఇంత అయిపోయాక ఇద్దరు కలిసి మేబీ లంచ్ చేసినాక ఈవినింగ్ టైంలో ఆరెల్స్, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, లైక్ వేరే పనులు చేసుకొని పూజ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకే ఆఫ్టర్నూన్ వెళ్ళే కంటే ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేస్తాము. డోంట్ నో ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడు ఏమనిపిస్తే అట్లా వెళ్తామన్నమాట. సో స్టే ట్యూన్ గైజ్. సో యాక్చువల్లీ గైజ్ రామనవమికి శారీ కట్టుకున్నాను. సో సంజయ్కి అస్సలు ఐడియా లేదనమాట నేను శారీ కట్టుకొని వస్తున్నాను. కింద సంజయ్ టీవీ అలా చూస్తుండు. సో ఇప్పుడు సంజయ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గో. వెయిట్. సో వెనకాల నుంచి కెమెరా ఆన్ చేసిన, చూద్దాము. నిజమా? కంప్లీట్గా అన్నీ ఇప్పుడు వాష్ చేసిన అనమాట దేవుళ్ళకి. సో ఇప్పుడు బొట్టు పెట్టేసి అక్కడ కూడా క్లీన్ చేసేసిన. సో ఇప్పుడు దేవుడికి అంతా మంచిగా పెట్టేయాలి. సో సేమ్ ఉగాది రోజు ఎలా చేసినానో అలానే వాష్ చేసిన అనమాట పితాంబరితోని. సో రీసెంట్గా ఒక ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుంటే అలా పంపించారనమాట యూఎస్కి. అయోధ్యకి పోలేకపోయాం కానీ దేవుడు మాత్రం మా దగ్గరకు వచ్చాడు. నైవేద్యం చేసి ఆకుపైన శ్రీరామ అని రాయడానికి ట్రై చేస్తున్నా. తెలుగు రాయటం రాదు కానీ చదవటం వచ్చు. అక్షరాలని గూగుల్ చేసి రాయడానికి ట్రై చేస్తుండే. కొన్ని లీవ్స్ పైన ప్రాక్టీస్ చేస్తే ఫైనల్గా ఒక్కటి కరెక్ట్గా వచ్చింది. దేవుడి వెనకాల డెకరేషన్ కిందికి పెడితే బాగుంటుందని చేశాను. చాలా బాగా టర్న్ అవుట్ అయింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం తెలుగులో ట్రై చేశా. యాక్చువల్లీ ఇక్కడ గంధం అంత కరెక్ట్గా ఉండదు అనుకుంటా, యూఎస్లో నాకు దొరకట్లేదు. సో అందుకే చేయడానికి అంత ఇబ్బంది పడ్డా. నేను పూజ చేసి పానకం వడపప్పు చేస్తే సంజయ్ పులిహోర చేసి కుకింగ్ లో హెల్ప్ చేశారు. మళ్ళీ ఇక్కడ హారతి ప్లేట్ సెట్ చేయడానికి వచ్చారు. యుఎస్ లో మోస్ట్లీ ఏ ఫెస్టివల్ వచ్చినా ఇలా ఇద్దరు కలిసి పూజ చేసుకొని ప్రసాదం తినేసి కుదిరితే టెంపుల్ కి వెళ్ళేసి వస్తాము. స్టార్టింగ్ లో యుఎస్ వచ్చినప్పుడు ఇలా పూజలు కూడా చేస్తూ ఫెస్టివల్స్ జరుపుకుంటా అని అస్సలు అనుకోలేదు. సీతాకు హారతి రామ రఘునాథ గణేశ శ్యామ. మా మమ్మీ కూడా నమ్మట్లేదు అసలు, నాకెప్పుడు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది పూజలు చేయటం అని షాక్ అవుతుంది. జై శ్రీరామ్. యుఎస్లో ఉంటే మేబీ ఫెస్టివ్ వైబ్స్ ఎక్కడ మిస్ అవుతామో అని ఇలా సింపుల్గా అయినా సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తా. సింపుల్ సెలబ్రేషన్స్తో సింపుల్ డెకరేషన్ చేసి హారతి ఇచ్చాక చూస్తే కళ్ళకి ఎంత బాగుందో, ఏదో ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఇగో హారతి అయిపోయింది. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సంజయ్ నేను. టెంపుల్కి వెళ్ళాక అక్కడ దర్శనం చేసుకొని సో రాముంది ఇంకా ప్రసాదం తీసుకొని అట్లా ఇంటికి వచ్చి ఇంటి ప్రసాదం తింటాం అన్నమాట. సో
చాలా డేస్ అవుతుంది నేను యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళాక 20 days to 30 days అవుతుంది అనమాట. యాక్చువల్లీ చాలా డేస్ నుంచి అనుకుంటుండే బట్ కుదరకపోతుండే. ఫైనలీ ఈరోజు కంప్లీట్గా నేను ఎలా అనుకున్నానో అలా లైక్ పూజ అండ్ ప్రసాదం అంతా కంప్లీట్గా చేసుకున్నా. ఇది నా ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చేయడము. ప్రసాదం గాయస్. సో టెంపుల్లో కూడా వడపప్పు పానకం ఇచ్చారు. తిన్నిస్తావా? తిను. ఓ పెద్ద పోజులు కొడితే ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇవి పింక్ కలర్. అసలు ఇవి ముందు లేకుండే కదా సంజయ్? సీజన్ బట్టి. అబ్బో సీజన్ బట్టి. సో ఇక్కడ ఒక పువ్వు కూడా ఇచ్చారు పంతులు గారు అండ్ పండ్లు కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అరే పువ్వు పెట్టుకుంటాను, నువ్వు ఇచ్చినావా ఎప్పుడన్నా? యాక్చువల్లీ బనానా లీవ్స్లో తినాలి బట్ స్టోర్లో అవైలబుల్ లేకుండే, వేరే ఆప్షన్ లేదుగా మనకి. సో ఎలా అనిపించింది వీడియో అంతా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. చలో బాయ్ గైస్.